రియాద్లోని అమెరికా ఎంబసీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో యుఎస్ ఎంబసీపై 2 సాయుధ డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. దీంతో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. రియాద్లోని అమెరికా ఎంబసీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో యుఎస్ ఎంబసీపై 2 సాయుధ డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది. పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, సౌదీ అరేబియాలోని రియాద్లో యుఎస్ ఎంబసీ పైన 2 సాయుధ డ్రోన్లతో ఇరాన్ దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి అక్కడ? ఖచ్చితంగా ఈ వారం ప్రారంభమైన ఈ రోజు 4వ రోజుకు సంబంధించినంత వరకు ఇరాన్ పూర్తిగా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఎవరైతే అమెరికాకు మద్దతుగా ఉంటారో లేకపోతే అమెరికాకు సంబంధించినంత వరకు షెల్టర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలను ఆ దేశాలను ఇరాన్ ఎంచుకున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు రియాద్ లో ఉన్న యుఎస్ ఎంబసీపై దాడికి సంబంధించినంత విజువల్స్ కూడా కొంత భయానకంగా ఉన్నాయి. చాలా 2 డ్రోన్స్ తో దాడి చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. యుఎస్ ఎంబసీ కూడా దీన్ని కన్ఫర్మ్ చేసింది. దాడి జరిగింది, చాలా సీరియస్ గా దాడి జరిగిందన్న విషయాన్ని కూడా అమెరికాకు సంబంధించిన బృందాలు కూడా దీన్ని అంగీకరించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మాత్రం కొంతవరకు సేఫ్ గా ఉన్నట్టుగా కొంత సమాచారం అంటుంది. ఎందుకంటే ప్రతి ఎంబసీలో ముఖ్యంగా ఇలాంటి దేశాలకు, మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించి కానీ ఇతర దేశాలకు సంబంధించి ఎక్కడైతే కొంత వివాదాలు ఉన్న దేశాలకు సంబంధించి అంశానికి సంబంధించి యుఎస్ ఎంబసీ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా స్టాఫ్ కి సంబంధించినంత వరకు వాళ్ళంతా సురక్షితంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అమెరికా చేసిన చాలా వార్తకి సంబంధించినంత వరకు ఇది చాలా భిన్నంగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఇరాన్ కూడా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో, అంటే ఎప్పుడైతే శనివారం యుద్ధం ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో దాదాపు 6 అమెరికాకు సంబంధించిన సిటిజన్స్ మరణించినట్టుగా అక్కడ ప్రభుత్వం అంగీకరిస్తుంది. ఇది పెద్ద దానిగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అమెరికాకు సంబంధించిన పౌరులు చనిపోవడం అనేది చాలా అమెరికా సీరియస్ గా తీసుకుంటుంది. కానీ దాదాపు 6 మంది చనిపోయారు, 20 మంది గాయపడినట్టుగా వివిధ దాడులకు సంబంధించి, కేవలం రియాద్ లోనే కాదు మొత్తం మిడిల్ ఈస్ట్ కి సంబంధించి వివిధ ప్రాంతాల్లో యుఎస్ కి సంబంధించిన కొన్ని బేస్ పాయింట్ల పైన జరిగిన దాడులకు సంబంధించి మాత్రం ఈ రకమైన పరిస్థితి ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మొత్తానికి 6 మరణించినట్టుగా అమెరికా అధికారికంగానే అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తానికి ఇరాన్ ఈ రకమైన ప్రయత్నం చేస్తుంటే మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఈ రోజు కూడా దాడులు కొనసాగించింది. అమెరికా కూడా మేము గట్టిగా కౌంటర్ ఇస్తామని చెప్పే ప్రయత్నం చేస్తుంది. యుఎస్ ఎంబసీలకు సంబంధించి ఇంకొక వార్త ఏంటంటే పూర్తిగా పాకిస్తాన్ లో ఎంబసీ కార్యాలయాన్ని మూసివేశారు. పూర్తిగా వీసా అపాయింట్మెంట్స్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. పాకిస్తాన్ లో పూర్తిగా ఉన్న 3 ప్రధానమైన ఎంబసీ కార్యాలయాలకు సంబంధించి క్లోజ్ చేశాము. శుక్రవారం వరకు ఎలాంటి యాక్టివిటీ జరగదని చెప్పేసి ఇప్పటికే అమెరికా కూడా ప్రకటించింది. అంటే తమ ఎంబసీ కార్యాలయాలకు సంబంధించి కొంత రక్షణ కావాలని అమెరికా భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకోసమే చాలా చోట్ల ఎంబసీ కార్యాలయాలను కూడా మూసివేయాలని చెప్పేసి అమెరికా నిర్ణయించింది. అయితే అక్కడ దాడులు కూడా చేస్తున్న క్రమంలో భద్రతా బలగాలు కూడా మోహరించినట్టుగా తెలుస్తోంది. మరి సెక్యూరిటీ విషయంలో ఏంటి? గల్ఫ్ దేశాలకు ఎటువంటి సెక్యూరిటీ కల్పించనున్నారు? ఈ దేశాలకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా స్థానికంగా ఉన్న పోలీసుల నుంచి కొంత రక్షణ వస్తుంది. ఇతర రకమైన భద్రతా చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ రకమైన మిసైల్స్ దాడి కానీ డ్రోన్స్ దాడి జరిగినప్పుడు మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అమెరికా దీనికి సంబంధించినంత వరకు కొంత ఇంకా ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలనే దానికి సంబంధించి అమెరికా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తున్నట్టుగానే స్వయంగా అమెరికాకు సంబంధించిన కొంతమంది కామెంట్ చేసే పరిస్థితి వస్తుంది. అమెరికా
సిద్ధమయ్యే ముందు ఈ రకమైన పరిస్థితిని ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి. ముఖ్యంగా ఇరాన్ పైన దాడి జరిగినప్పుడు ఇరాన్ వెంటనే ఏ రకమైన యాక్టివిటీ చేస్తుంది. ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ పైన అమెరికా పైన దాడి చేయదు, కానీ మిడిల్ ఈస్ట్ ని ఎంచుకుంటుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో చాలా మంది అమెరికాకు సన్నిహితంగా ఉన్న దేశాలు ఉన్నాయి. దాంట్లో సౌదీ అరేబియా కానీ, దుబాయ్ కానీ, కువైట్ కానీ ఇలాంటి దేశాలను టార్గెట్ చేస్తుంది. మొత్తం మిడిల్ ఈస్ట్ కి సంబంధించి ఎక్సెప్ట్ ఒమాన్ మినహా అన్ని దేశాలకు సంబంధించినంత వరకు ఇరాన్ శత్రువుగా చూసే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది చాలా దేశాలకు సంబంధించి. ఎందుకంటే అక్కడ అమెరికాకు సంబంధించిన బేస్ ఉంటుంది కనుక ఆ బేస్ సెంటర్లను టార్గెట్ గా చేసుకునే ప్రస్తుతం దాడులు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదే విధంగా అంతర్జాతీయంగా మరో ఒత్తిడి పెంచేందుకు కూడా పూర్తిగా కొంత ప్రయత్నిస్తుంది ఇరాన్. ఇప్పటికే నిన్న రాత్రి ఒక ప్రకటన చేసింది, ఆయిల్ ట్యాంకర్స్ కి తమ సముద్ర మార్గం గుండా వెళ్లే పరిస్థితికి మార్గం ఏదైతుందో దాన్ని అధికారికంగా క్లోజ్ చేస్తున్నామని చెప్పి కూడా ప్రకటించింది. అంటే ఈ ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. ముఖ్యంగా ఏషియాకు సంబంధించి కొంత ఇంపాక్ట్ ఉంటుంది, చైనా పైన ఉంటుంది, ఇండియా పైన ఉంటుంది కనుక ఆ రకమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.